హోటల్లో ఉంటారులే, అసలే రిచ్ కిడ్స్. అబ్బే మాకు అలాంటి ఇబ్బందులు లేవండి. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, వెళ్ళిపోతాం. పోన్లే అమ్మా, బావ పంపిన అతిథుల్ని హోటల్లో ఉండమంటాం భావ్యం కాదు, ఇక్కడే ఉంటారులే అమ్మా. మరి ఇంకే ఆ మొత్తమ్మయ్య ఇది ఫ్యామిలీతో మాట్లాడండి. ఇదిగోండి. హీరో చేసే మోటెక్ వర్షన్ రెడీ అయిందండి. ఫైనల్ వర్షన్ రెడీ కాగానే మీకు సెండ్ చేస్తాను. ఓకే వాల్మీకి గారు, నేను చెక్ చేస్తాను. ఇంకా నా వల్ల కాదురా. నువ్వు ఇండియాకి వచ్చిన లవ్ మ్యాటర్ కోసం ఈ వీడియో గేమ్స్ ఏంట్రా? మా బాబుని మేనేజ్ చేయలేక నా డిక్కీ వాచిపోతుంది. ఏమైందిరా? అరే సౌందర్యకి త్వరగా ఐ లవ్ చెప్పేస్తే మనం వెళ్ళిపోవచ్చురా, ప్లీజ్ రా. ప్రాబ్లం ఏంటంటే బడి అన్ని బానే మాట్లాడుతున్నాను, కానీ అక్కడికి వచ్చేసరికి చెప్పలేకపోతున్నాను. ప్రాక్టీస్ చేయరా. ఓ పని చెయ్యి, నన్నే సౌందర్య అనుకో చెప్పి ఇప్పుడు. నిన్న సరే ఓకే, ఈ ఫోన్ నే సౌందర్య అనుకుని నువ్వు చెప్పాలనుకునే మొత్తం చెప్పేసి నేను షూట్ చేస్తాను. కప్ కప్ వర్క్ వర్షం లే లే, లే, లే. కప్ 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 ఇక్కడ నిల్చో. అది రెడీయా? టేక్ యాక్షన్. సౌందర్య, ఇన్ అకార్డెన్స్ విత్ మై లవ్ టువర్డ్స్ యూ, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ లైఫ్ టైమ్ అగ్రిమెంట్ విత్ యూ. చచ్చే, ఇదేమన్నా బిజినెస్ డీలారా? లవ్ రా, సాఫ్ట్ వర్డ్స్ వాడాలి. ఒకసారి నన్ను చూడు. నా తోటలోని గులాబీలు విరియక ముడుచుకొని కూర్చున్నాయి, నీ పెదవులతో వికసింప చేస్తావా? నేను ట్రై చేస్తాలే, ఉండు. ఓకే ఓకే, 1 minute. సౌందర్య, ఐ లవ్ యూ. నీకు సారీ చెప్పడానికి సముద్రం దాటొచ్చాను. నీ ప్రేమని గెలవడానికి ఇంకెంత దూరమైనా వెళ్తాను. నాకు నేను కావాలి. నేనంటే విశ్వ కాదు, సౌందర్య. ఎంత బాగా చెప్పావురా. ఇది ప్యూర్ లవ్. డిక్కీలోనా? ఏమైందిరా? మా డాడీ మెసేజ్ రా. ఆయన మెసేజ్ ఆయనకే పంపించేశా. కొన్నాళ్ల క్రితం మునిసామి శరణాలయానికి వచ్చాడు. అక్కడున్న అనాథ పిల్లలను తనకు అమ్మేస్తే తలకో లక్ష ఇస్తా అని చెప్పి వార్డెన్తో బేరమాడాడు. అందుకు అతను ఒప్పుకోలేదు. ఆ విషయాలన్నీ ఈ డైరీలో ఉన్నాయి సార్. ఇది తనే స్వయంగా రాశాడు. ఈ సాక్ష్యం చాలు పట్టాభి. మునుస్వామి గారి అరాచకాలకి శిక్ష పడ్డానికి న్యాయం నీ పేరు చెప్పుకుంటుంది పట్టాభి. థ్యాంక్ యూ సార్. అదే అనాథ శరణాలయం నాకు అన్నం పెట్టింది. ఆ అనాథాలని కాపాడుకోవటం నా బాధ్యత. హలో ఠాగూర్. ఆ మునుస్వామి గారి కేసుకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికాయి. అవునా? అవి కనుక కోర్టులో జడ్జి గారికి సబ్మిట్ చేస్తే ఆ మునుస్వామి గారు 100% లాక్ అవుతాడు. కొడితే ఠాగూర్ గారు బతికే ఉన్నాడా? వాడికి కబురంతా. బ్రదర్ సెంటిమెంట్. ఆ కాంట్రాక్ట్ నాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు సంతకం పెట్టు. ఓ, బ్యాగ్ కావాలా? వీరాస్వామి, ఈ మస్తానికి ఒక రోజు వస్తుంది. చచ్చే రోజు ప్రతి వాడికి వస్తుందిరా. చల్. అది ఎవడికి ముందు వస్తుందో చూద్దాం. చల్ రే. సార్, నేను లాయర్ పొలారావుని. చెప్పు. మీరు అనుకున్నట్టు ఠాగూర్ చనిపోలేదండి, బతికే ఉన్నాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? మునుస్వామికి సంబంధించిన కేసు వివరాలు ఇందులో ఉన్నాయి. ఇది జాగ్రత్తగా తీసుకెళ్లి ముహూర్తం కలిగివ్వమ్మా. అలాగే. చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. వెళ్ళు. బాబు గారు ఎడగలుగుతున్నారా? సౌందర్య అమ్మాయి గారు దుర్గమ్మ గుడికి వెళ్ళారండి. బాడీ, నీ ముక్కు ఎంత బాగుంది. పిలుస్తున్నారండి. వినపడింది. లెవెల్ 1 ఓవర్, లెవెల్ 2 ఎంటర్. ఆల్ ది బెస్ట్ ఫర్ యర్ లెవెల్ 1. లెవెల్ 1, లెవెల్ 1, లెవెల్ 1, లెవెల్ 1. హలో విశ్వ గారు, చూసారా సార్? పంచభూతాలు మన విలన్స్ ని శిక్షించాలనేది మన కాన్సెప్ట్ కాబట్టి ఈ మర్డర్ ని గాల్లో ప్లాన్ చేశాను సార్. గాల్ని మనం విజువలైజ్ చేయలేం కదా, అందుకే విండ్ మిల్ కి హ్యాంగ్ చేసి వాడిని మర్డర్ చేయించాను సార్. ఏం సార్, ఎనీ ప్రాబ్లం? నేను మళ్ళీ కాల్ చేస్తాను.
నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? చచ్చింది ఎవరో తెలుసా? మనిషి చచ్చిపోతే ఏడవాలి. వాడు మా ఊరికి పట్టిన చీడ పురుగు. నా కూతుర్ని నడి రోడ్డు మీద పాడు చేసి చంపేశాడు. అలాంటి వాడు చేస్తే ఈ రోజు మాకు పండగ. అసలేం జరిగింది, ఎలా జరిగింది అన్న ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు వెతుకుతున్నారు. హతుడు వీరాస్వామికి షేక్పేట బస్తాంతో ఉన్న ముఠా గొడవలే ఈ దారుణానికి కారణమని చూసావుగా. ఇందులో నువ్వు కొంచెం కూడా బాధపడాల్సిన పనిలేదు. ఈ చేతులతో ప్రాణాలు తీస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. వాణ్ణి నువ్వు కావాలని చంపలేదు. పాపం పండింది, పోయాడు. రాతనెవ్వరూ మార్చలేరు. వాళ్ళకి శిక్ష పడాలని 10 ఏళ్లుగా మా నాన్నగారు ప్రయత్నిస్తున్నారు. కుదరడం లేదు. వాళ్ళు మా నాన్నగారిని చంపేయాలనుకున్నారు, కుదరలేదు. జరిగిందేదో జరిగింది. నువ్విక్కడ ఉండడం అంత మంచిది కాదు. యుఎస్ వెళ్ళిపో. ఇంట్లో మన విషయం చెప్పి నేను మా నాన్నగారిని తీసుకుని యుఎస్ వచ్చేస్తాను. రేపే బయలుదేరు నా కోసం. స్పృహ వచ్చిందా? రాలేదు మేడం. ఎంత పిలిచినా పర్లేదు మేడం. హలో హలో, ఇతని గురించి ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు మేడం. ఒకవేళ వస్తే గనక నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే మేడం. ఇక్కడ చివరి కట్టె కాలిలోపు ఆ మస్తాన్ గడి బాడీ కాలి బోడిదైపోవాలి. నా అన్ననే చంపుతావా? మీ అన్నయ్యకి నాకు గొడవలు అన్నమాట నిజమే, కానీ మీ అన్నయ్య చంపింది నేను కాదు. చంపేవాడు అబద్ధాలు చెప్పొచ్చు, కానీ చచ్చేవాడు చెప్పకూడదురా. నా అన్న చిత్తిమంట ఆరే లోపు నువ్వు బూడిదైపోవాలరా. హలో డిక్కీలోనా? హలో డాడీ. ఏరా మీ దుబాయ్ ట్రిప్ బాగా జరుగుతుందా? సూపర్. వెళ్ళింది మీరు కదా, జరగకుండా ఎలా ఉంటది? ఎక్కడున్నావు? నేను ఇప్పుడే దుబాయ్ ఎయిర్పోర్ట్ లో చెక్ అవుతున్నా డాడీ. ఆకలి అవుతుంటే హైదరాబాద్ బిర్యానీ. అదే షవర్మా తిందాం వెళ్తున్నాడు. వీడు మా డాడీలో ఉన్నాడు. డాడీ అసలు నమ్మవు, దుబాయ్ లో యాసిస్టీలో ఒకడు ఉన్నాడు డాడీ. అరే ఇండియాలో ఇక్కడ ఎవడో గానీ ఈ యాక్సిస్ గా నీలాగా ఒకడు ఉన్నాడు రా. అవునా? మన తాతలు మంచి ప్లే బాయ్స్ కదా డాడీ. మన తాతలు కాదురా, ఎమ్మగండంలో పుట్టిన ఎదప నువ్వు. ఒక్క నిమిషం ఆగు డాడీ, ఎవడో వచ్చాడు. నువ్వు ఎప్పుడు వచ్చావు? నువ్వు ఎప్పుడు వచ్చావు? అలా అడుగు. మరి అంకుల్ అంటే ఇక్కడ. అదిగో వచ్చారు. అంకుల్ మీరు దుబాయ్ ఎప్పుడు వచ్చారు? ఇండియా ఎప్పుడు? విశ్వాగడ్ ఎక్కడ? విశ్వామిత్రుడు. వాడెక్కడ? మీ డాడీ మన పెళ్లికి ఒప్పుకుంటారా? మా నాన్న పైకేదో గంభీరంగా ఉంటాడు గాని తెంగరోడు పాపం. బిజినెస్ లో కూడా నన్నే ఫాలో అవుతాడు. ఎలాంటి ప్రాజెక్ట్ అయినా నేను సైన్ చేస్తేనే చేస్తాడు. మీ డాడీ సరే, మీ మమ్మీ కూడా ఒప్పుకోవాలి కదా. మమ్మీనా? కిచెన్ కాక్రోచ్, వంట వండడం తప్ప ఇంకేమీ తెలియదు. నా పెళ్ళంటే క్యాటరింగ్ ఎవరైనా అడుగుతుంది గాని పొరపాటును కూడా పెళ్లి కూతురు ఎవరైనా అడగదు. పిచ్చి మాలోపం. జస్ట్ మినిట్. హలో జ్యోతి చెప్పు. హలో. అమ్మా నాన్న మీరెప్పుడు పోయి వచ్చారు? కాదు, ఇది ఇండియా. అది నాన్న చెప్తున్నావు కదా, తింగరోడు అమాయకుడు నేనే. గుర్తుపట్టలేదా?
అమ్మా అది కిచెన్ కాక్రోచ్ పిచ్చి మాలోకం. అమ్మా నాన్న అసలు నేను ఇంకెందుకు వచ్చానంటే సారీ చెప్పడానికి. మీకెలా తెలిసింది? ఇలా హే, ఇది మీ దగ్గర సౌందర్య ఐ లవ్ యూ. నీకు సారీ చెప్పడానికి సముద్రం దాటొచ్చాను. బై మిస్టేక్ డాడీకి పంపించేశా. బై మిస్టేక్ సేవ్ చేసి పెట్టేశా. నీ ప్రేమని గెలవడానికి ఇంకెంత దూరమైనా వెళ్తాను. చూడు చూడు. Excuse me? Yes? Can we please have some privacy? Hey, my mom, my dad. Sorry. I'm sorry. ఏ కోడలు అత్తమావలకి సారీ చెప్పకూడదమ్మా. వీడే తెల్లమ్మాయిను తెచ్చి కోడలు అంటాడు అని భయపడిపోయాను. 16 ఆణాల తెలుగు అమ్మాయిని తెచ్చాడు. ఇంకేం కావాలి? అమ్మా మేము ఇక్కడికి వచ్చింది వీళ్ళ కోసం కాదు, నీకోసమే. యా. మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టుకోవడానికి. ఇది నిజంగా ప్రేమే అయితే దానికోసం ఎన్ని అబద్ధాలు ఆడినా తప్పులేదు. నా కూతురు ప్రేమించిందంటే మీ అబ్బాయి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మా అమ్మాయి మీద నాకున్న నమ్మకం అలాంటిది. దొంగ. నా ఆస్తికి నా ఆశలకి కూడా వారసుడు వీడేనండి. నాకున్నది వీడొక్కడే. ఆశలకి ఏముందండి, ఏమన్నా ఉంటాయి. ఇంతకీ ఆస్తి ఎంత ఉందో? ఆడపిల్లోళ్ళం కదా, ఆ మాత్రం ఆరా తీయపోతే బాగుండదని మా ఓడి ఫీలింగ్. ఎన్ని వేల కోట్లున్నా అందులో ఒక్క రూపాయి కూడా అవినీతి లేదండి. అంతవరకు గ్యారెంటీ ఇవ్వగలను. మీ సంగతి సరే, మీ అబ్బాయి ఏమాత్రం సంపాదిస్తాడు? అత్తయ్య, నా కూతురు ప్రేమను సంపాదించాడు, అంతకన్నా ఇంకేం కావాలి? మీరు ఎన్నైనా చెప్పండి, అన్ని వేల కోట్లున్న మీరు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అడగడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మా ఇంట్లో లక్ష్మి ఉంది, మీ ఇంట్లో సరస్వతి ఉంది. వాళ్ళిద్దరూ కలిస్తే రేపు పుట్టబోయే బిడ్డలకి అంతకంటే ఇంకేం కావాలి? శివప్రకాష్ గారు, ఈ పెళ్లి మా అందరికి ఇష్టమే. దగ్గరలో మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం పెట్టుకుందాం. పెళ్లి మాత్రం అమెరికాలోనేనండి. బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ వచ్చేయాలి. మీరంటే ధనవంతులు పర్వాలేదు, మాకు విమానం టికెట్లు ఎవరు కొంటారు? అందుకే మీ అందరి కోసం స్పెషల్ ఫ్లైట్ వేయిస్తాను. ఎంతమంది వస్తారో చెప్పండి చాలు. ఉంటానండి. మంచిదండి, మంచిది. మా సౌందర్య, గాడ్ బ్లెస్ యూ. బంగారం లాంటి సంబంధం దొరికింది కదండి. వాడు విశ్వేశ్వరుడి వరప్రసాదమే. నాకు తెలుసు వాడికి మంచి సంబంధమే దొరుకుతుందండి. ఏమండి, మనం ఇండియాకి వచ్చి చాలా ఏళ్ళైంది. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో. విశ్వాన్ని తీసుకుని ఒకసారి కాశీకి వెళ్ళొద్దామా? తప్పకుండా. ఆశీర్వాదం తీసుకో. దీర్ఘాయుష్మాన్ భవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హలో గుళ్ళో ఫోన్ ఏంటా? బయటకు మాట్లాడు. సారీ. గురుగారు, మీకు గుర్తుందో లేదో, 20 సంవత్సరాల క్రితం మీ చేతుల మీదుగా పేరు పెట్టి మాకు అప్పగించిన బిడ్డ వీడే. ఓ శివపుత్రుడు. రేపు సోమవారం మంచి రోజు. బాబు చేత గంగా స్నానం చేయించండి. దిష్టి మొత్తం తొలగిపోతుంది. హాయ్ విశ్వ, ఏం చేస్తున్నావు? స్వచ్ఛమైన గంగా నదిలో గంగాహారతి కోసం వెయిట్ చేస్తున్నాను. అవునా? అవును. గంగా హారత? నువ్వెంత లక్కీ విశ్వ. ఏంటి, నీకు కూడా చూడాలనిపిస్తుందా? ఎప్పటి నుంచో. అయితే ఇప్పుడే నీకు గంగాహారతి కళ్ళ కట్టను చూపిస్తా. కళ్ళకద్దుకో. అవునా? ఎలా? నేను నీకు ఇచ్చిన విఆర్ సెట్ పెట్టుకో. కనిపిస్తుందా హారతి? నిజంగా అక్కడే ఉన్నట్టుంది. ఇంకా దగ్గర నుంచి చూడాలనిపిస్తుందా? హ్యాపీయా?
వాల్మీకి గారు. అదే సెకండ్ ఎపిసోడ్ డిజైన్ చేశాను సార్. ఫైల్ కొంచెం పెద్దదైందని మీకు మెయిల్ చేశాను. సరే నేను చెక్ చేస్తాను.